ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత శ్రీ నాదెండ్ల భాస్కర్ రావు గారికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మంగళవారం ఘన నివాళులు అర్పించారు. గత నెల 22న భాస్కర్ రావు గారు తుది శ్వాస విడిచిన సమయంలో పవన్ కళ్యాణ్ గారు సైనస్ శస్త్రచికిత్స కారణంగా విశ్రాంతిలో ఉండటంతో అంత్యక్రియలకు హాజరు కాలేకపోయారు. అయితే అప్పట్లోనే మంత్రి నాదెండ్ల మనోహర్ గారితో ఫోన్లో మాట్లాడి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రస్తుతం ఆరోగ్యం కుదుటపడడంతో హైదరాబాద్ లోని నాదెండ్ల నివాసానికి వెళ్లిన పవన్ కళ్యాణ్ గారు భాస్కర్ రావు గారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి శ్రద్ధాంజలి అర్పించారు. అనంతరం నాదెండ్ల మనోహర్ గారిని వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో భాస్కర్ రావు గారు పోషించిన విశిష్ట పాత్రను ఆయన స్మరించుకున్నారు. జేఎస్పీ మార్నింగ్ న్యూస్. విశాఖపట్నం ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కళ విభజన హామీ అయిన విశాఖ రైల్వే జోన్ ఎట్టకేలకు సాకారమైంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నిరంతర కృషి, కేంద్ర ప్రభుత్వంపై ఆయన చూపిన ప్రత్యేక చొరవతో 2026 జూన్ 1 నుంచి విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్, సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రస్తుతం జోన్ కార్యకలాపాల నిర్వహణ కోసం విఎంఆర్డీఏ డెక్లోని 2 అంతస్తులో దక్షిణ కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ తాత్కాలిక కార్యాలయం సిద్ధం కాగా, మరోవైపు ఆరిలోవలో జోన్ శాశ్వత కార్యాలయ నిర్మాణ పనులు అత్యంత వేగంగా జరుగుతున్నాయి. ఈ జోన్ ఏర్పాటుతో ఆంధ్రప్రదేశ్ లో రైల్వే మౌలిక సదుపాయాలు మెరుగుపడటమే కాకుండా కొత్త రైళ్లు మరియు స్థానిక యువతకు భారీగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. రాష్ట్ర అభివృద్ధిలో ఇది ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలిచిపోనుంది. జేఎస్పీ మార్నింగ్ న్యూస్.